హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇది వచ్చేసి పుష్పగిరి క్షేత్రం అండి. వల్లూరు మండలం, కడప జిల్లాలో ఉంటుంది. ఇక్కడ శివకేశవులు ఇద్దరు కూడా దర్శనమిస్తారండి. మనకి దక్షిణ కాశీగా పిలువబడుతుంది. అలాగే అరుణాచలం తర్వాత పౌర్ణమి గిరి ప్రదక్షిణ జరుగుతుందండి. ఇక్కడ ప్రతి నెలలో కూడా పౌర్ణమి రోజు విశేషంగా గిరి ప్రదక్షిణ చేస్తారండి. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ గిరి అంటే పర్వతం చుట్టూ కూడా రోడ్డు ఉంటుందండి. మనకి ప్రదక్షిణ చేయొచ్చు పర్వతం చుట్టూ కూడా. ఇక్కడ సైడ్న టెంపుల్ ఉంటుంది. ఇలా ఎదుగుకోండి, ఈ రోడ్డు కనిపిస్తుంది కదా, ఇలా అటుపక్క ఏరు ఉంటుందండి, మధ్యలో గుడి ఉంటుంది. ఆ ఏరు కూడా ఉత్తర దక్షిణంగా పారుతుందని చెప్పేసి దక్షిణ కాశీగా పిలుస్తారండి. ఇక్కడ శివకేశవులు ఇద్దరూ కలిసి ఉండటం ఒక విశేషం. అయితే మరొక విశేషం ఏమిటి అంటే, గిరి ప్రదక్షిణ అనేది అరుణాచలం తర్వాత ఇక్కడ జరుగుతుందండి. మనకి ఇది ఈ టెంపుల్ని చేరుకోవాలంటే చెన్నూరు మండలంలో దిగేసి అక్కడి నుంచి మనం ఆటోకైనా రావచ్చు. ఆ తర్వాత ఏదైనా మనం ఓన్ వెహికల్లో అయినా కూడా గూగుల్ మ్యాప్లో పుష్పగిరి క్షేత్రం అని సెర్చ్ చేసినామంటే మనకి రూట్ మ్యాప్ చూపిస్తుందండి. శనివారం విశేషమైన భక్తులు వస్తారు. అలాగే అన్నదానం కూడా జరుగుతుందండి శనివారం. ఇదిగోండి ఇలా లోపల ప్రాంగణంలో గర్భాలయాలు అయితే ఇలా ఉంటాయి. మనకి లోపలికైతే మొబైల్ ఫోన్ అలౌ చేయట్లేదు. ఇదిగోండి ఇక్కడ ఒక ద్వారం ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. అటుపక్క మండపం తర్వాత ధ్వజస్తంభం ఎదురుగా కేశవుడు ఉంటాడు, నారాయణుడు. నారాయణుని టెంపుల్ పక్కనే శివాయ ఉంటారండి. ఈ ఈ ముఖద్వారం ఫస్ట్ది అయితే క్లోజ్ చేస్తారు. అక్కడ చూపిస్తున్నాను చూడండి, నేను అక్కడ నుంచి అయితే మనకి ఎంట్రన్స్ ఉంటుంది. కార్తీక మాసంలో విశేషమైనటువంటి పూజలు చేస్తారండి ఇక్కడ. కాశీ తర్వాత దక్షిణ కాశీ అంటే ఏరు ఉత్తరం నుంచి దక్షిణానికి పారుతుందని చెప్పేసి ఇక్కడ విశేషంగా జరుగుతుందండి. కార్తీక మాసంలో పౌర్ణమి రోజైతే అసలు భక్తులు మనం నిల్చుకునేదానికి కూడా ప్లేస్ ఉండదు. వైశాఖ మాసంలో పుష్పగిరి బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇది వచ్చేసి టెంపుల్ అండి. ఇక్కడ లోపలికి వెళ్ళాలి, ఇటువైపు నుంచి లోపలికి వెళ్ళాలి. ఈ గుడి ఎదురుగా మనకి బయటకి ఏర్లోనికి వెళ్ళడానికి ఇలా రూట్ అయితే ఉంటుంది. శనివారం రోజైతే ఓపెన్ చేస్తారు, మిగతా రోజుల్లో క్లోజ్ చేస్తారు. ఎందుకంటే ఎవరంటే వాళ్ళు వెళ్తే అక్కడ మొత్తం వాటర్ ఉంటాయి కదా, అక్కడ లోపల వాటర్లో సుడిగుండాలు ఉంటాయి అని చెప్పేసి పోలీసు వాళ్ళు అలో చేయట్లేదండి. ఒక 2-3 చనిపోయినారని చెప్పేసి శనివారం మాత్రమే బయటకు అలో చేస్తారు. ఇలా చూడండి, ఆ ధ్వజస్తంభం ఎదురుగా ఆ వాటర్లో సుడిగుండాలు అయితే ఖచ్చితంగా ఉంటాయని చెప్తూ ఉంటారు. ఇదిగోండి ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుందంటారు, కానీ శనివారం మాత్రమే అన్నదానం చేస్తారు. ఎదురుగా కనిపించేది వచ్చేసి అమ్మవారి టెంపుల్ అండి. అదిగోండి ఆ చిన్న గుడిలో అమ్మవారు ఉంటారు. ఇంకా అమ్మవారిని అయితే దర్శనం చేసేసుకొని బయటికి వెళ్ళిపోవడమే అండి. మనము ప్రతి నెలలో కూడా ఇక్కడ గిరి ప్రదక్షిణ జరగటం అనేది, మన తర్వాత కార్తీక పౌర్ణమి రోజు అక్కడ అరుణాచలంలో అయితే మనం ఏ విధంగా మకర జ్యోతిని పెడతారో ఇక్కడ కూడా దీపం ఆ గిరి మధ్యలో అయితే ఒక దీపాన్ని వెలిగిస్తారండి. అది వెలుగుతూ ఉంటుంది, మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెలు మొత్తానికి తెలుస్తుంది. ఇక ఈ వీడియో అయితే ఇదండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే తప్పకుండా కామెంట్ చేయండి.